రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులావ్ అండి. చాలా ప్లెయిన్ పులావ్, చాలా బాగుంటుంది. ఇందులోకి పన్నీర్ కర్రీ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ కర్రీ, మటన్ కర్రీతో తింటే చాలా బాగుంటుందండి. ఈ పన్నీరు మనం ఇంట్లో చేసిన పన్నీర్ అండి. ఇంట్లో పన్నీర్ తయారు చేసుకొని మనం కర్రీ చేసుకున్నామండి. బయట దొరికే పన్నీర్లో కెమికల్స్ అవి ఉంటున్నాయండి. అదే మనం ఇంట్లో చేసుకునేది చాలా న్యాచురల్గా, చాలా హైజెనిక్గా, చాలా సింపుల్గా ఇంట్లో చేసుకొని పన్నీర్ మనం కర్రీ చేసుకొని ఈ పలావ్తో తింటే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈ పన్నీర్ ప్రిపరేషను అండ్ పన్నీర్ కర్రీ ఈ 2 లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్ళి తప్పకుండా చూసి మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి ఈ పులావ్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము అల్లము వచ్చి ఒక 150 గ్రాములు అండి. వెల్లుల్లిపాయలు 120 గ్రాములు తీసుకున్నాను. ఇందులోకి ఈ అల్లం వెల్లుల్లిని రెండింటిని కలిపి ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రైస్ని నానబెట్టుకుందామండి. ఇది బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైసే. దీన్ని ఇలా ఒక టిన్నుతో ఫుల్గా తీసుకున్నానండి. తర్వాత దానికి మనకి వాటర్ మెజర్మెంట్కి పర్ఫెక్ట్గా ఉండడానికి ఈ టిన్ ఉంటే వాటర్ కరెక్ట్గా కొలుచుకోవడం సరిపోతుందండి. ఈ విధంగా శుభ్రంగా 2 సార్లు కడిగి 1.5 అవర్ నానబెట్టి ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పెరుగు చట్నీ చేసుకుందామండి. దీనికోసం కొన్ని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కొంచెం పెరుగు తీసుకొని దాన్ని మిక్సీ పట్టి ఈ విధంగా ఆనియన్స్ ఇందులో కలిపి కొంచెం కొత్తిమీర వేస్ట్ చేసుకుంటే మన పెరుగు చట్నీ రెడీ అండి. ఇప్పుడు మనము ఇందులోకి ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ ఆనియన్స్ ఇవి ఈ పులావ్లోకి. ఈ విధంగా ఈ ఆనియన్స్ని ఇలా పల్చగా స్లైసెస్లా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు 2 గుప్పిళ్ళ కొత్తిమీరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకుందామండి. 2 గుప్పిళ్ళ పుదీనా, దీన్ని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. టమాటాలు ఒక 3 తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, ఒక గుప్పిడి పచ్చిమిర్చి. వీటిని పూర్తిగా సపరేట్ చేయకుండా ఈ విధంగా మజ్జిగ కొంచెం కట్ చేసి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందామండి. పులావ్లోకి పచ్చిమిర్చి, పులావ్లోకి 2 టేబుల్ స్పూన్స్ లవంగాలు, యాలకులు వచ్చి ఒక 12 అండి, దాల్చిన చెక్క ఒక 15, బిర్యానీ ఆకులు ఒక 8 తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై ఒక డేక్షా పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఒక 100 ml ఆయిల్ వేసుకుందాము. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న స్పైసెస్ ఇందులో వేసి మొత్తం ఒక 30 సెకండ్స్ వరకు వీటిని రోస్ట్ చేసుకుందామండి. కొంచెం ఒక 30 సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకుందాము. ఈ మొత్తం ఇంతలా ఫ్రై చేసుకొని ఇందులోకి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందాము. జీడిపప్పులు మన ఇష్టం అండి, ఎన్ని వేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందామండి. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి దీన్ని బాగా ఫ్రై చేసి ఇవన్నీ కూడా బాగా దగ్గరగా ఫ్రై అయ్యేలాగా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి కూడా 1 నిమిషం పడుతుందండి. దీన్ని బాగా 1 నిమిషం వరకు బాగా దగ్గరగా చేసుకొని ఇందులోకి 2 గుప్పిళ్ళ కొత్తిమీర, 2 గుప్పిళ్ళ పుదీనా, మనం కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పిడి పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి ఇలా మొత్తం అన్నీ వేసి ఫ్రై చేసుకుందాము. ఈ పలావ్లోకి పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నా కూడా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 స్పూను నెయ్యి వేసుకుందాము. 1 స్పూను వేసి ఇలా బాగా కలుపుకుందామండి. ఇదంతా కూడా బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా కూడా దీంట్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇది మొత్తం అంతా కూడా దీంట్లో పచ్చివాసన పోయేలాగా అల్లంది మొత్తం అంతా కింద అంటుకోకుండా జాగ్రత్తగా మొత్తం అంతా సిమ్లో పెట్టుకుంటూ హైలో పెడుతూ అలా చేంజ్ చేసుకుంటూ దీన్ని బాగా దగ్గరగా చేసుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా అయిన తర్వాత మీకు ఈ టైంలో ఇంకొంచెం మీకు ఆయిల్ కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూను మసాలా అండి, గరం మసాలా వేసి మొత్తం అంతా కూడా ఈ విధంగా దగ్గరగా అయ్యేలాగా మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం వాటర్ వేసుకుందామండి. ఇందాక మనం రైస్ తీసుకున్న టిన్తోనే ఒక 2 టిన్స్ వేసానండి. వాటర్ సరిపోతుంది కరెక్ట్గా. ఈ 2 టిన్స్ వేసి ఇది బాగా బాయిల్ అయ్యే వరకు దీన్ని ఇలా ఉంచుదామండి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకొని, సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కొంచెం సాల్టీగా ఉండాలండి, వాటర్ లైట్గా సాల్టీగా ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా
వాటర్ అంతా కూడా ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పెట్టుకున్న 1.5 అవర్ పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేద్దామండి. స్టవ్ని హైలోనే పెట్టి ఈ రైస్ అంతా కూడా ఇందులో వేసేద్దాము. ఈ మొత్తం రైస్ అంతా ఇందులోకి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ని హైలోనే పెట్టాలండి. హైలో పెట్టి రైస్ అంతా కూడా బాగా ఇలా ఉడికేలాగా మొత్తం అంతా కూడా దీన్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా కూడా కొంచెం ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు ఒక స్పూన్తో నెయ్యి వేసుకుందామండి. వేసి దీనిపై మూత పెట్టి ఒక 25 మినిట్స్ సిమ్లో పెట్టి అలానే వదిలేద్దామండి. దీనిపై ఏదైనా వెయిట్ పెట్టుకుందామండి. ఇలా ఒక వాటర్ డేక్షా కానీ ఇలాంటి ఒక రాయి కానీ ఏదైనా పెట్టి వెయిట్ దాన్ని ఒక 25 మినిట్స్ అలా వదిలేద్దామండి. ఇప్పుడు ఈలోగా మనకు పక్కన పన్నీర్ కర్రీ కూడా అవుతుందండి పలావ్లోకి. ఈ పన్నీరు మన ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అని చెప్పాను కదండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి తప్పకుండా చూసి మీరు ఇలా ట్రై చేసుకుని పలావ్తో పాటు పన్నీర్ కర్రీ కూడా ట్రై చేయండి. సో ఈ విధంగా మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. కాబట్టి ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి. 25 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మన పలావ్ని తీసి చూద్దాము. చాలా మంచి స్మెల్ వస్తుందండి. పలావ్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుందండి. సో ఇది కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని ఇలానే వదిలేద్దామండి. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాము. చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.